వెల్కమ్ టు HR9 న్యూస్. కొత్త చెరువులో సీఎం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రేపు నెల జూలై 5న సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడడానికి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రత్న బుధవారం కొత్త చెరువు జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి భద్రతాపరమైన చర్యలు వంటి వాటిపై డీఎస్పీ విజయ్ కుమార్ తో కలిసి పర్యవేక్షించారు. అనంతరం కొత్త చెరువు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం మహిళల భద్రత కొరకు ఏర్పాటు చేసిన శక్తి టీం గురించి పిల్లల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు శక్తి టీం యొక్క ప్రయోజనాలు, ఈ టీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అన్న విషయాలను తెలియజేస్తూ ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల గురించి అవగాహన ఉందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వీటిని అరగట్టడానికి ఈగల్ అనే టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి వాడకం గాని, మత్తు పదార్థాలు వాడకం గాని ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి సమాచారం ప్రతి విద్యార్థినులకు, ప్రతి పౌరులకు అందించాల్సిన బాధ్యత ఉందని, విద్యార్థినులు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎటువంటి ఆన్లైన్ యాప్లను ఎవరు కూడా వాడొద్దని, ఈ యాప్లో మంచి సందేశాలు, చెడు సందేశాలు ఉంటాయని, అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో మీరు మీ కుటుంబ సభ్యులు పడి డబ్బులు పోగొట్టుకోవద్దని, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని, మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆమె విద్యార్థినులకు సందేశం ఇచ్చారు. ఈగల్ క్లబ్ అంటే ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఐడియా ఉందా? గాంజాయి, మత్తు పదార్థాలు వీటన్నిటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు. రేపు అంతర్జాతీయ డ్రగ్స్ నిరోధక దినోత్సవం, అందుకని రేపు ఒక పెద్ద ర్యాలీ అండ్ ప్రోగ్రామ్ కూడా రేపు ఉంది. అలాగే మన 2 స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలి. ఈగల్ అంటే ఒక గ్రూప్, అది ఎలిట్ యాంటీ నార్కోటిక్స్ ప్రివెన్షన్ గ్రూప్ అది. ఓకే, సో దానికి ఈగల్ అనే ఒక పేరుతో పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశారు. ఈ గంజాయి వాడకం కానీ, మత్తు పదార్థాలు వాడకం కానీ ఏమన్నా ఉంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు, దానికి సమాచారం ఇవ్వాలి. ఆ నంబర్ పేరేంటి? 1972. తెలుసా? చెప్పండి అందరూ. 1972 కి డ్రగ్స్ సంబంధించిన సమాచారం చెప్పాలి. ఏ నంబర్ అది? 1972. నెక్స్ట్ శక్తి వారియర్ గ్రూప్ అని ఇంకోటి పెట్టాం. అదెందుకు? అమ్మాయిలు, మహిళల సేఫ్టీ కోసం. అమ్మాయిలు అంటే ఎవరు? మీరే అంటే ఇక్కడ ఉన్న అందరూ ఉమెన్ లేదా అమ్మాయిలు. ఓకే, 18 ఏళ్ళ వరకు ఉన్న అమ్మాయిలందరూ చిన్నపిల్లలు. అవునా? తెలుసా? 18 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరినీ పిల్లలు అంటారని తెలుసా? మరి 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి. ఇంకేం చేయాలి? ఆడుకోవాలి. మరి పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? లవ్ అఫేర్స్ చేయొచ్చా? నో అని చెప్తున్నారు. దానికి కట్టుబడి ఉండాలి. మరి ఎంతమంది కట్టుబడి ఉంటారు దీనికి? ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోన్ చూడడం వల్ల మన కంటికి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. చెడ్డవి చూడకూడదు. అసలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్ ఉపయోగించకూడదు. రకరకాల మోసాలు జరుగుతాయి. అవునా? రకరకాల మోసాలు. మీ ఫోటో పెట్టమని, అందంగా ఉన్నారని. అబ్బాయి అయితే అమ్మాయి ఫోటో పెట్టుకుని మాట్లాడతాడు, అమ్మాయి అయితే అబ్బాయి ఫోటోలు పెట్టి మాట్లాడతారు. ఇట్లా రకరకాలైనటువంటి మోసాలు ఉంటాయి. ఓకే, సో స్లోగా మీతో పరిచయం పెంచుకుని మిమ్మల్ని బాగా పొగిడి మీ ఫోటో ఒకటి పెట్టించుకుని అబ్బాయి ఎంత అందంగా ఉన్నామని చెప్తే నువ్వు పొంగిపోయి ఇంకొక 4 ఫోటోలు పెడతావు. అవునా? సో 4 ఫోటోలు అన్ని కలిపి మార్పింగ్ చేసేసి ఏదేదో చేసి దాన్ని ఒక న్యూడ్ ఫోటోలా క్రియేట్ చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, మిమ్మల్ని పలానా చోటుకు రమ్మని తీసుకెళ్ళటం, అక్కడ రకరకాలైనటువంటి లైంగిక నేరాలు చేస్తారు. అర్థమైందా? సో మనము ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ప్రలోభాలకి లొంగకూడదు, ఎటువంటి మాయ మాటలు నమ్మకూడదు. మరి ఎవరి మాటలు నమ్మాలి? అమ్మ. మీ హీరో, హీరోయిన్ ఎవరు? మరి ఎవరిని చూస్తారు మీరు? ఇన్స్టాగ్రామ్ లో ఎవడో పరిచయం అయితే వాడు హీరో అనుకుంటారు. నో హీరో, ఆల్ ఆర్ జీరోస్. ఎవరు హీరోలు? వాళ్ళు చెప్పిన మాట వినాలి. నెక్స్ట్ హీరోలు ఎవరు? వెరీ గుడ్. నెక్స్ట్ టీచర్స్, హీరో, హీరోయిన్. ఈ 4 మనకి. ఓకేనా? సో ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినేసి ఏదంటే అది నమ్మేసి వెళ్ళిపోకూడదు. చిన్న వయసులో ప్రెగ్నెన్సీలు రాకూడదు. చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుంది? ఓ మామిడికాయ ఉంది, మామిడికాయ ఎలా వస్తుంది చెప్పండి నాకు, ఎవరన్నా చెప్పు. ఫ్లేవర్ వచ్చి దాంట్లో ఫ్రూట్ చిన్న చిన్నగా
ఫ్లవర్లో నుంచి ఏమొస్తుంది? కాయ వస్తుంది. అవునా? ఇంటర్ డిగ్రీకి తయారవుతారు. అవునా? అది మరి అన్ని సంవత్సరాలు మనం గ్రో అవ్వాలి, పెరగాలి. ఈ లోపల నువ్వు ఏమవుతుంది? కట్ చేస్తే ఫ్రూట్, కాయ కట్ చేస్తే ఫ్రూట్ అవుతుందా? అవ్వదు. మరి పువ్వు కట్ చేస్తే ఫ్రూట్ వస్తుందా? రాదు. అది మన జీవితం కూడా అంతే. అమ్మాయిలు ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుండాలంటే మీకు మినిమం 18 సంవత్సరాల వయసు రావాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి 18 సంవత్సరాల వయసు ఉన్న వరకు అందరూ కూడా పిల్లలు. ఈ లోపల ఎటువంటి పెళ్లిళ్ళు చేయకూడదు. దానిని ఏమంటారు? ఆ పెళ్లిని చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ అంటారు. చైల్డ్ మ్యారేజ్ ని ప్రివెంట్ చేయాలి. సో ఇది అంతా కూడా ఒక ప్రాసెస్. తర్వాత మీరు స్కూల్ నుంచి వెళ్ళేది వచ్చేది, అవునా? ట్యూషన్కి వెళ్ళేది వచ్చేది, రకరకాలైనటువంటి ప్లేస్లు మీరు వెళ్తారు. మార్కెట్కి వెళ్తారు, సినిమా హాల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, ఆడుకోవడానికి వెళ్తారు, రకరకాల ప్లేస్లకు వెళ్తారు కదా. వెళ్ళిన ప్రతి చోట కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అర్థమైందా?